ज्ञातस्य हि हुनो मृत्युः द्रुहजन्ममृतस्य च तस्मा परिहारेद्ये न त्वं शोचितु मर्गसि न त्वं शोचितु मर्गसि अत चैवं नित्यजातं नित्यवामन्यसामृतं तदापि त्वं महाभावो नैवं शोचितुमर्हसि. అర్జున, ఓ అర్జున, ఈ ఆత్మను జనన మరణంబులు కాని అన్ని వేళలా నీవు జనమరణములు కలవని భావించితివేని దీనికై నీవు శోకింప తగదు. ఏలానన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కనుక అపరిమితమైన ఈ విషయమును గురించి నీవు శోకింపకు. అవ్యక్తాని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనన్యేవం తత్ర కా పరిదేహినా. అర్జున, ప్రాణములన్నీయు పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావున అవ్యక్తములు, మరణాంతరమును కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు. ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై తపించుట నిష్ప్రయోజనము. దేహి నిత్యమద్యోహం దేవే సర్వస్య భారత తస్మాం సర్వాణి భూతాని నత్వం శోచితు మర్గసే. ఓ అర్జున, ప్రతి దేహమునకు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణి గురించియో నీవు శోకింపతగదు. సర్వధర్మాపేషకేతం న కవిత్తుమర్గసే తద్వాసి యుద్ధ సంత్రేయం క్షత్రియస్స న విద్యతే. అంతేగాక సర్వధర్మంబులను బట్టి నీవు భయపడకుము. అంతేగాక సర్వధర్మములను బట్టి నీవు భయపడక లేము. ఈ క్షత్రియ ధర్మమును యుద్ధము నిర్వహించుమును, నీకు శ్రేయస్కరమే అగును. మరి ఎట్టి అపకారమును లేదు. నీ కర్తవ్య అనుసరించుటే నీ సధర్మ ఆలోచన. యదృశ్యాసోపపానం సర్గధారామామృతం సుఖినం క్షత్రియం పార్థ లభతే మిశ్రుషా. లభతే యుద్ధమిశ్రుషా. ఓ పార్థ, యదృష్టంబుగా అనగా అనుకోకుండా తటాస్థించిన ఈ యుద్ధమును అదృష్టవంతులమైన క్షత్రియులకే లభించును. ఇది సర్గమునకు తెరిచిన దారము వంటిది.
అతో వా ప్రాక్షసే స్వర్గం జిత్వా వా మోక్షసే మహే తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున నీవు మరణించినచో నీకు వీరసర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవును. ఈ కృతనిశ్చయుడవై యుద్ధము చేయుము లేము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభో జయ జయ తదో యుద్ధయు సజ్జం నైవం పాపమహర్యసి నైనం పాపమహర్షసి. జయాపజయంబులను లాభ నష్టంబులను సమభావముగా యుద్ధ సంసిద్ధుడవై కర్మమును యుద్ధ సమిజ్ఞుడవై కర్మను యుద్ధ సమగ్నుడవై కమ్ము. ఇప్పుడు నీకు పాపములు అంటనే అంటావు. ఏషంతే వితం సాంఖ్యే బుద్ధిర్యోగే మితం శృణు బుద్ధ్యయుక్తో యయా పార్థ కర్ణబంధ ప్రవోస్మిసి. పార్థ, ఈ తత్వమును బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టిలో చెప్పితిని. ఇప్పుడు దీన్ని కర్మయోగ దృష్టిలను వివరించదను వినుము. దీనిని ఆవలింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి విముక్తుడవయ్యదవు.